వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుల మత ప్రాంత పార్టీలకు అతీతంగా వారి మీద అభిమానం అవ్వచ్చు, వారు చేసిన సేవలు అవ్వచ్చు, వారి మీద ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదములు. ముఖ్యంగా ఒక వ్యక్తి 37 సంవత్సరాల తర్వాత కూడా చనిపోయి ప్రజల మధ్య ఉన్నాడంటే అతను ఏ స్థాయిలో మంచి చేశాడనేది మనం ఒకసారి నెమరు వేసుకోవాలా. ముఖ్యంగా చెప్పాలంటే 1970-80 దశకంలో కృష్ణా జిల్లా ఆ చుట్టుపక్కల రౌడీయిజం, గూండాయిజం కాళ్లకు గజ్జెలు కట్టుకొని వికటాటహాసం చేస్తుంటే పేదలకు అండగా నిలబడిన కుటుంబం వంగవీటి కుటుంబం. మొట్టమొదటిగా వంగవీటి కుటుంబం నుంచి రంగా గారి సోదరుడు రాధాకృష్ణమూర్తి గారు పేదలకు అండగా నిలబడడం, వారు తర్వాత కాలంలో వారు హత్యకు గురి కావడం, ఆ కార్యక్రమాలని రంగా గారు చేరదీసుకోవడం. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా కులము ప్రాంతము చూసే వ్యక్తి కాదు. అన్యాయం జరిగిన వారి వైపు, వారు ఏ స్థాయి వ్యక్తులైనా కూడా అన్యాయం చేసిన వాళ్ళు వారి వైపు అండగా నిలబడేవాడు. కావునే ఈరోజు 37 ఏళ్ల తర్వాత కూడా రంగా గారిని ప్రజలు అభిమానిస్తూ ఉన్నారు. వారు చనిపోయే టయానికి 88 డిసెంబర్ 26 పుట్టని వ్యక్తులు కూడా, 30 ఏళ్ళ లోపు వ్యక్తులు కూడా ఈరోజు రంగా గారి గురించి తెలుసుకుని రంగా గారు చేసిన సేవలు ప్రజలకు, పేద ప్రజలకు అండగా నిలబడే విధానం, ఆ విధంగా మనం ముందుకెళ్తే ఎంత బాగుంటుందని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా రంగా గారి గురించి చెప్పాలంటే ఒక 2 మాటల్లోనే ముగిస్తాం. వారు ప్రజాప్రతినిధిగా ఎదుగుతున్న క్రమంలో ఒక చెప్పులు కుట్టే ఆదామని అతను మిత్రుడు, వారిని విజయవాడ కార్పొరేషన్కి కార్పొరేటర్ చేశారు. ఆ రోజు చాలా ఉన్నత వర్గాలు వ్యతిరేకించినప్పటికి కూడా. ఇంకొక విషయం ఏంటంటే ఈ భారతదేశంలో ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. 1982లో విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగితే ఆ రోజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ ఇస్తే నామినేషన్ కూడా జైలు గోడల మధ్య నుంచేసి విజయవాడ కార్పొరేషన్లో అత్యధిక మెజార్టీ, ఈ భారతదేశంలో జైలు గోడల మధ్య ప్రచారం లేకుండా ఎన్నికైన ఏకైక ప్రజాప్రతినిధి వంగవీటి మోహన్ రంగా గారు. అటువంటి వారిని, అటువంటి మహోన్నతమైన వ్యక్తి విగ్రహం కావలి నడి సెంటర్లో ఏర్పాటు చేసుకుంటుంటే జూలై 3వ తేదీ మొన్న మా నాయకులు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వారు స్వయంగా వారి పనిగా భావించి వారి తనయుడు రాధాకృష్ణమూర్తి గారిని, అదేవిధంగా మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారిని, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు నారాయణ గారిని, వాళ్ళందరినీ కూడా స్వయంగా ఆహ్వానించి ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా కావలి ట్రంక్ రోడ్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి మరి ఆయన యొక్క కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. స్వర్గీయ మోహన్ రంగా గారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆ రోజు దినదినాభివృద్ధి చెందుతూ ఒక యంగ్ టెక్ గా పనిచేస్తున్న రోజులు. విజయవాడ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన మరి యువతకైతేనేమి, బడుగు బలహీన వర్గాలకైతేనేమి పోరాట స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తి. ఇన్ జనరల్ గా సహజంగా మనకు తెలిసి డౌన్ ట్రాడన్ పీపుల్ ని లీడ్ చేసే లీడర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. జనరల్ గా రంగా గారు కాపు కులస్తులైనప్పుడు కూడా
కాపులు కాకుండా వెనకబడిన వర్గాల్లో అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, తదితర కులాలందరూ కూడా కూడగట్టి వాళ్ళకు కావాల్సినటువంటి సమస్యల పరిష్కారం నిమిత్తం మరి అధికార పార్టీలో ఉన్న, అనధికార పార్టీలో ఉన్న పోరాట పందాలు నడిచినటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు సహజంగా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే కులాల కుంపట్లు రాజేసుకుంటున్న ఈ రోజుల్లో రంగా గారిని కూడా ఒక కులానికి అంటగట్టడం సరికాదు. ఈ దేశంలో వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే పెద్ద పెద్ద నాయకులు కూడా ఒక కులానికి అంటగట్టేస్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాలల్ని, జగజ్జీవన్ రావు మాదిగిల్ని. తప్పది. అట్నే రంగా గారిని కూడా ఆ స్థాయి కానప్పటికి కూడా కింద వర్గాల కోసం పనిచేసిన వ్యక్తుల్ని అన్ని వర్గాలకి నాయకుడుగా, బడుగు బలహీన వర్గాల నాయకుడిగా వాళ్ళకి చెప్పినప్పుడే వాళ్ళ యొక్క పేరుకు సార్థకత వస్తుంది. కానీ కుల పునాదుల మీద జాతిని, నీతిని నిర్మించలేమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా మనం ఎప్పుడు కూడా వాళ్ళని విశ్వం మొత్తానికి పరిచయం చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి వ్యక్తిగతంగా అలాగే తెలుగుదేశం పార్టీ పరంగా మరి మా కావలి శాసనసభ్యులు దుగమాటి వెంకటకృష్ణారెడ్డి గారి తరఫున రంగా గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా కావలి నడిబొడ్డులో ఏర్పాటు చేసినటువంటి కాంస్య విగ్రహం దగ్గర ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. ఈ రోజున ఆయన యొక్క చేసినటువంటి మంచి పనులందరూ కూడా గుర్తు చేసుకొని ఆయన ఆశయాలను అందరం కూడా కొనసాగించాలని కోరుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన అండగా నిలబడినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. విజయవాడ నడిబొడ్డున ఆ రోజున పేదల కోసం పాటుపడుతూ ఆయన విగత జీవుడయ్యారు. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క ఆశయాలను మనం అందరం కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో మన ప్రీతమ నాయకులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆ కాంస్య విగ్రహాన్ని ఇక్కడ గత ఏడాది ఏర్పాటు చేయడం కూడా మన అందరికీ శుభసూచకం. ఆ రోజు మినిస్టర్లు అయినటువంటి పొంగూరు నారాయణ గారు, నిమ్మల రామానాయుడు గారి చేతుల మీద కూడా ఈ విగ్రహ ఆవిష్కరణ జరగడం మన అందరం కూడా ఆనందించదగ్గ విషయం. ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడంతో పాటు పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసినటువంటి సేవలు ఎటువంటి అయితే ఉన్నాయో అవే సేవలను మనం కూడా ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం.